అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరూ ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, ఇది టీ టైమ్ తెలుగు. దీనికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆడియన్స్ అందరినీ కూడా ఈ ఛానల్ చాలా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్లీజ్ కీప్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టీ టైమ్ తెలుగు. బిగ్ బాస్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ తో లోపలికి వెళ్ళాడు. తను వెళ్తున్నాడు అంటేనే చాలా మంది మంచి క్యాండిడేట్ రా, ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా వస్తుంది, గేమ్స్ బాగా ఆడతాడు అని ఒక ఎక్స్పెక్టేషన్ తో లోపలికి వెళ్ళాడు. బట్ తను ఏం ఆడుతున్నాడో తెలుసుకునే లోపే బయటకు వచ్చేసాడు. తనే మన సాయి శ్రీనివాస్. తన బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ గుడ్ బ్రో. ఎలా ఉంది బిగ్ బాస్? చాలా బాగుంది. మీరు చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అంటే బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది అని అడుగుతున్నాను. బిగ్ బాస్ జర్నీ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అది ఖచ్చితంగా నేను నా మాటల్లో తెలుసుకునేది కాదు, అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలిసేది. జర్నీ మాత్రం నాకు చాలా మీ ఎలిమినేషన్ కి రీజన్స్ అంటే ఏం చెప్తారు? మీరు అందరూ ఓటేయకపోవడం. వెళ్ళాము ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాడు ఈ అబ్బాయి అని అన్నారు, కానీ ఎవరైనా ఓటేసారా? మీరు వేసారా? మీరు ఏమని చెప్పి ఇంకో నలుగురు చెప్పారా? పోనీ నేను వీడియోస్ కూడా చేశాను, నాకు పంపించండి అవి ఖచ్చితంగా. సో బిగ్ బాస్ హౌస్ లో డెఫినెట్ గా పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ అండ్ మధ్యలోంచి ఫైర్ స్టార్మ్స్ వెళ్ళడం కానీ ఇటువంటివి కాకుండా ముందు నుంచి వెళ్ళుంటే చాలా బాగుండేది సాయి శ్రీనివాస్ అని అంటున్నారు. సో దానికి నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఓడిపోయినా గెలిచినా ఏదో ఒక విషయం తెలుస్తుంది, కానీ నాకైతే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. ఇలా ఆడుంటే ఇలా అయ్యేదన్నా, ఇలా ఆడుంటే ఇలా అని చెప్పారే కానీ ఎక్కడ కూడా నా ఆటను తీసి పారేయలేదు. దానికి ముఖ్యంగా మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కృతజ్ఞతలండి. అండ్ ఇక మీదట నేను చేసేవన్నీ కూడా తప్పకుండా చూసి మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ చేసిన ఇమాన్యుయల్కి కప్పు రాకుండా వేరే పర్సన్కి కప్పు రావడం, కళ్యాణ్కి కప్పు రావడం అనేది మీరు ఎలా చూస్తారు ఒక యాజ్ ఏ ఆడియన్గా? యాజ్ అ ఆడియన్ అంటే మేమందరం ఇమాన్యుయల్కి రావాలి, కళ్యాణ్కి రాకూడదు అని అనుకోలేదండి. ఇమాన్యుయల్కి రావాలనుకున్నాం. టాప్ 3 కంటెస్టెంట్స్లో ఇమాన్యుయల్ ఉంటాడు, కళ్యాణ్ ఉంటాడు, తనుజ ఉంటుంది అనే అనుకున్నాం. సో టాప్ 3 కంటెస్టెంట్స్లో కూడా ఇమాన్యుయల్ లేకపోవడం అనేది కొంచెం మాకు కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ లానే అనిపించింది. ప్రేక్షకులకి ఎలా అనిపించింది అలానే అనిపించింది, కానీ కళ్యాణ్కి రావద్దు అని ఎక్కడ మేము అనుకోలేదు. ఇమాన్యుయల్ నా ఫేవరెట్, డీమోన్ నా ఫేవరెట్. సో నా సపోర్ట్ వీళ్ళకు ఉండింది, ఎందుకంటే నేను పర్సనల్గా వాళ్ళకి క్లోజ్ కాబట్టి. సో ఆ విధంగా నేను ఇమాన్యుయల్కి, ఎందుకంటే నేను పర్సనల్గా క్లోజ్ అవ్వడానికి రీజన్ వాళ్ళ ఆట ఆడే విధానం. సో ఆ విధంగా చూస్తే నేను కూడా ప్రేక్షకుడుగానే చూశాను వాళ్ళని హౌస్లోకి వెళ్ళే ముందు కానీ, ఎందుకంటే మధ్యలో వెళ్ళాను కాబట్టి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఆటగాడిగా చూసినప్పుడు ఖచ్చితంగా ఆటగాడిగానే తీసేయండి ప్లీజ్. సో ఖచ్చితంగా యాజ్ అ ప్లేయర్గా నాకు ఒక మంచి ఇంప్రెషన్ కలిగింది. బిగ్ బాస్ హౌస్లో మీకు కూడా ఒక జోడీ లేదంటే ఒక బ్యాక్ బోన్ లాగా ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే ఫైనల్ వరకు వచ్చేవాళ్ళు అని అనుకున్నారా? అది నాకు తెలియదండి. ఏదైనా అక్కడ సిచ్యువేషన్ కొత్తే. ఎవరైనా ఉండుంటే నాకేమైనా టాస్క్లో హెల్ప్ అయ్యి సపోర్టివ్గా ఉండి ఒక ఓట్ ఎక్కువ పడి నేను కెప్టెన్సీ టాస్క్లో ఉండి నాకు అప్పుడు ఇమ్యూనిటీ దొరికిండుంటే ఆ పీరియడ్లో నేను నామినేషన్స్లో ఉండేవాడిని కాదేమో. లేకపోతే ఎవరు లేకుండా ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యి నేను ఆడే విధానంలో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకునే లోపల నేను వచ్చేసానేమో. సో అలా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అలా అయి ఉంటే ఇలా జరిగి ఉండేదని అనుకునేవాడిని, ఇలా అయి ఉంటే అలా జరిగి ఉందని అనుకునేవాడిని. బిగ్ బాస్కి ముందు సాయి శ్రీనివాస్, బిగ్ బాస్ తర్వాత సాయి శ్రీనివాస్ అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్కి ముందు వెనక అలా ఏం లేదండి. చేంజెస్ మీ అందరికీ దగ్గర అవడం, మీ అందరినీ మళ్ళీ కలవడం. నాకు అంటే ఇప్పుడు ఏదో పెద్ద సినిమా చేసో పెద్ద ఏదో హిట్ కొట్టో మీ అందరికీ మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు బయట పరిస్థితులు కూడా చాలా వేరుగా ఉన్నాయి. ఆ టైంలో నేను బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. నన్ను నేను మళ్ళీ ప్రేక్షకులకి పరిచయం చేసుకోవడం జరిగింది. ఓకే ఈ అబ్బాయా అని చెప్పి మీరందరూ చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలు కానీ వాటిలన్నిటిని కానీ గుర్తుపెట్టుకుని ఈ అబ్బాయి కదా, ఈ అబ్బాయి అయితే బాగా ఆడతాడు, ఈ అబ్బాయి చాలా చురుగ్గా ఉంటాడు అని చెప్పి మీరందరూ నా మీద చూపించిన లవ్ ఎఫెక్షన్ నాకు మళ్ళీ దొరకడం అనేది నాకు గొప్ప చేంజ్. నాకు మళ్ళీ అది ప్రతి ఆర్టిస్ట్కి అది కావాలి, ప్రతి యాక్టర్కి అది కావాలి. సో అది దొరకడం, దీన్ని కంటిన్యూ చేయాలి అనేది ఈ చేంజ్. అంటే నాకు ఇది మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ లాగా. సో అది ఎన్నో నెలలు ఏళ్ళు కలిసి ఒక సినిమా చేసి ఎంతో పెట్టుబడి పెట్టినా దొరకనటువంటి చిన్న అదృష్టం మళ్ళీ మీ అందరినీ కలిసి మీ అందరి లవ్ సపోర్ట్ తీసుకోవడం. సో ఈ సపోర్ట్ని ఇలానే కంటిన్యూ మీరు నా ప్రాజెక్ట్స్ కూడా చేయాలని చెప్పి ఆ ఒక్క చేంజ్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను.